పార్లమెంటు ఎన్నికలపై టీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యూహకర్త సునీల్ కనుగోలు సమావేశమయ్యారు. ఎంపీ అభ్యర్థుల సర్వేలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే రిపోర్టుల ఆధారంగానే టికెట్లు ఇవ్వనున్నారు. మరోవైపు వడపోతల తర్వాత అధిష్టానానికి అభ్యర్థుల జాబితా సైతం అందింది. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ సునీల్ కనుగోలు సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఇద్దరు చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు అసెంబ్లీలో భేటీ కావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా గెలిచేందుకు తన వ్యూహాలను పదులు పెడుతుంది. ఇప్పటికే 17 స్థానాలకు 17 స్థానాలు గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని తను కూడా పూర్తి స్థాయిలో చర్చలైతే జరుపుతా ఉంది. సో చాలా చోట్ల సంబంధించిన దాంట్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ఖరారు అయినటువంటి విషయంకు అంటే దాదాపు ఖరారు అయింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా పంపించిన ధర్మిలో వారికి సంబంధించిన బలాబలాలు, అదేవిధంగా సామాజిక పరిస్థితులు, అదేవిధంగా గెలుపు అవకాశాలన్నిటిపైన కూడా సునీల్ కనుగోలు టీమ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమావేశం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు అనేది చాలా కీలకంగా మారింది. ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుందని కూడా స్పష్టమైనటువంటి విభజన రావడంతో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా మాత్రం వ్యూహాలను పదులు పెడుతుంది. రెండింటి ప్రధానంగా చూసినట్టయితే మనకు 17 నియోజకవర్గాలు గాను పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల ఎంపిక వడపోత కార్యక్రమాలు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ఉన్నారు. సో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, సామాజికమైన సమీకరణతో పాటుగా జనరల్ స్థానాల్లో కూడా బీసీ సంబంధించిన వర్గాలకు ఇవ్వాలనేటువంటి అంశం కూడా ఆ పార్టీలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి, గెలుపుకు అవకాశాలు ఏమైనా ఉన్నాయన్నదని కూడా సునీల్ కనుగోలు టీమ్ తో కూడా పూర్తి స్థాయిలో ఒక సర్వే అయితే చేస్తా ఉన్నారు. ఆ సర్వే ఆధారంగా ఎవరికి టికెట్ ఇవ్వాలని దానిపైన కూడా సునీల్ కనుగోలుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ అంటే 17 స్థానాలకు 17 స్థానాలు తగ్గకుండా ఉండే విధంగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటుగా కర్ణాటకలో ఉన్న నేపథ్యంలో దక్షిణాది నుంచి ఎక్కువ స్థానాలు కూడా ఎంపీ స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా చేస్తున్న తరుణంలో ఈ యొక్క భేటీ అదేవిధంగా వ్యూహాలను మరింత పదును పెడుతూ ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సమాయత్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క క్యాడర్ కు అదేవిధంగా ఆశావాహులకు కూడా పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకొని వారికి టికెట్లు ఇచ్చే అంశంపైన కూడా కీలక దశకు చేరుకున్న ధర్మిల సునీల్ కనుగోలు టీం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.